ఇప్పుడు మనం కలకత్తా దిక్కు పోదాం. ఆడ హుగ్లీ నది ఉన్నది కదా, హుగ్లీ నది. ఆ నది కాడికే పోవాలి. ఎందుకు? చేపలు చూసేటందుకు అయ్యింది అనేరు. చేపలు కాదు, మన మోడీ సార్ చూసేటందుకు పోవాలి. సారు నదిలో అట్లా విహారయాత్ర చేసిన వల్ల పారి ఆ యాత్రను మనం కూడా నజరేద్దాం. ఆహా అగో మన మోడీ సార్ వారి బోటు షికారు కండ్లకు అద్దాలు చేతుల కెమెరా పట్టుకొని హుగ్లీ నదిలా యాత్ర చేస్తుండు. అగో నది నడి మధ్యలో ఉండి కల్కత్తా పట్టణాన్ని హౌరా బ్రిడ్జ్ అందాన్ని కెమెరాల ఫోటోలు తీసుకుంటా మురిసిపోతుండు కదా. అసలు నన్ను అడిగితే సార్ ఇట్లా పడవల ప్రయాణం చేస్తుంటే వీడియో తీసిన ఆ వీడియోగ్రాఫర్ను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే పోర్రి. అసలు ఏమన్నా తీసిండు అనొల్లా మోడీ సార్కు తగ్గట్టే తీసిండు కదా. ఇక సారును వీడియోగ్రాఫర్ వీడియోలు తీస్తుంటే సారేమో నదిని ఫోటోలు కొట్టిండు. జర షేప్ అయితే సారు కూడా బోటు తోలుతాడా ఏంది అని అనిపించిందట అక్కడి జనాలకు. కానీ సారు ఆ ఛాన్స్ తీసుకోలే. దేశాన్నే నడిపిస్తున్నా గీ పడవెందుకుతి ఇప్పుడు దోలుడు అనుకున్నాడు కావచ్చు. ఇక అటెన్కా ఆన్నే ఉన్న జనాలను కలుసుకొని హుగ్లీ నది మంచుకున్నది, బోటు ప్రయాణం ఇంకా మంచుకున్నదని చెప్పుకుంటూ సంబరపడ్డాడు. కానీ ఏ మాట కా మాటేనుల్లా సార్కు కావలు కాసేటోళ్ళు లైఫ్ జాకెట్లు తొడుక్కున్నారు. కానీ సార్ మాత్రం వాడి తెరువుకు పోలే. ఏ నాకేమైతుంది అనుకున్నాడు కావచ్చు. అంటే సెక్యూరిటీల కంటే కూడా సారే చాలా ధైర్యవంతుడు పో. జై శ్రీరామ్.